నా పేరు హరి. నేను ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. నేను పరిచయం చేయబోతున్న యువ రైతు విద్యా వివరాలు చూస్తే బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేశారు. కానీ ఇతను ఒక ప్యాషన్ తో వారి కుటుంబంలో తరతరాలుగా చేస్తున్న వ్యవసాయ రంగంలో కొత్త వరుడును సృష్టిస్తూ ప్రకృతి వ్యవసాయం ద్వారా అందరినీ ఆశ్చర్యపరుస్తూ నేటి యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఒక యువ రైతుగా, ప్రకృతి రత్న, ఉత్తమ రైతు అవార్డుల గ్రహీతగా, ఒక పుస్తక రచయితగా నేటి తరానికి కలుషితం లేని ఆహార ధాన్యాన్ని సరఫరా చేస్తూ ఎన్నో ఘన విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇటువంటి యువ రైతును నేటి తరానికి పరిచయం చేయాలన్న నా ఆలోచనతో అతని ఇంటర్వ్యూ కోసం తనను నివసిస్తున్న గ్రామానికి చేరుకున్నాను. ఇక హర్ష గారి ఇంటర్వ్యూని చూసేయండి. మరి చదువులు చదివించి ఎందుకు చేస్తామని చెప్పి కొంచెం ఇబ్బందికరమైన కామెంట్ చేస్తున్నాను. ఎలా తట్టుకొని ఈ రోజు నేను ఆనందపడుతున్నాను, కానీ ఆ అబ్బాయి జాబ్ చేయలేదని నాకు ఏనాడు కొరత లేదు. చూసారా, వ్యవసాయం అంటే ముందుగా గుర్తు అప్పులు, ఆత్మహత్యలు, 6 కాలం కష్టపడ్డ ₹10 మెగలని అభాగ్య జీవితాలు అవి. కెమికల్ ఫార్మింగ్ ఎక్కువైపోయి, కెమికల్స్ విపరీతంగా, రసాయనాలు విచ్చలవిడిగా కొట్టేది పొలాల్లో కాదు, మనుషుల కడుపుల్లో. మొక్క, మనిషి 3 బాగుండాల. ప్రపంచంలో ఏ తల్లైనా సరే నా బిడ్డ బాగుండాలా అని అనుకుంటారు. పని కదండి. నిద్రలేస్తే నువ్వు కాలువలో దిగాలి, మట్టిలో తిరగాలి. వర్షం మిగతా పైర్లన్నీ పడిపోయినాయి, మంద పడిపోవాల. మట్టే శాశ్వతం. మీరు చేసే మట్టినే పురుగు మందుగా, మట్టినే ఎరువుగా, మట్టినే రసాయనాలుగా మనం యూజ్ చేయడం జరుగుతా ఉంది. చేస్తున్నాడు, మాకు సంతోషం ఉంది. ప్రపంచం అంతా మేము తెలుసు. పేరు సంపాదించాడు మా గ్రామానికి. వాళ్ళు తల్లిదండ్రులు చూసుకోవడానికి కూడా కరువు అయిపోతున్నారు. స్విచ్ చేసి, ఫ్యాన్ స్విచ్ చేసేలా కలిసిపోతున్నారు. ఈ శారీరక శ్రమ లేకపోవడం వల్ల మనం డయాబెటిక్ వచ్చింది, కానీ రైస్ తినడం వల్ల కాదు. ఇదే మన ఆడిచ్చే రైస్ మిల్లు. ధాన్యాన్ని స్టోరేజ్ చేసి ఒక రైస్ ఎక్కడ దొరుకుతుంది అంటే పలానా సూపర్ మార్కెట్ లోనో, పలానా కిరాణా షాప్ లోనో దొరుకుతాయి అన్నట్టు. దాని వెనకాల పేదరికం అంటే డబ్బు లేకపోవడమో, తిండి లేకపోవడమో, మరేదో లేకపోవడం కాదు. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన, అవసరమైన జీవన విధానాన్ని ఎంచుకోకపోవడమే నిజమైన పేదరికం. ఫోకస్ మీద పెట్టి కష్టపడి చేస్తే దాంట్లో విజయాలు సాధించుకోవచ్చు.